హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో మోనిటైజేషన్కి సంబంధించిన కొన్ని వీడియోస్ని అయితే తీసేస్తున్నారు. అదేంటి మోనిటైజేషన్ కావడానికి మనకి కొన్ని వీడియోస్ అయితే ఇప్పుడు ఎలిజిబిలిటీ కాదు. అది ఏ కంటెంటు, అది ఏ వీడియోస్ తీయకూడదు, ఎలాంటి వీడియోస్ తీయాలి అనేది ఈ వీడియోలో అయితే మీకు ఫుల్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తానండి. సో ప్లీజ్ ఈ వీడియో అయితే ఫుల్గా అయితే చూసేసేయండి. ఫస్ట్ ఈ వీడియోకి అయితే ఒక 50 లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకుందాం. సో ప్లీజ్ అందరు వీడియో చూసి వదిలేకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం ఆ విషయాలు ఏంటి అని తెలుసుకుందాం. ప్రతి ఒక్క యూట్యూబర్ ఛానల్ మోనిటైజేషన్ కావడానికి చాలా కష్టపడుతున్నారు. యాజ్ ఏ యూట్యూబర్గా ఆ కష్టం ఏంటో నాకు తెలుసండి. సో మీకైతే యూట్యూబ్ మోనిటైజేషన్ కావడానికి ఏ కంటెంట్ తీయకూడదో ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ప్లీజ్ మీరు ఈ కంటెంట్తో వీడియోస్ అయితే కంటిన్యూ చేయవాకండి. చేస్తున్న వాళ్ళైతే చేంజ్ చేసుకోండి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఏంటంటే మనకి కాపీ సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో మనము మన ఓన్ వాయిస్ మన ఓన్ ఫేస్తో అయితే వీడియోస్ తీయడం కంటిన్యూ చేయండి. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు సేమ్ అదే కంటిన్యూ చేయండి. కానీ వేరే వాయిస్, వేరే వీడియోస్, వేరే ఫొటోస్ బయట ఇన్స్టాగ్రామ్లోవి అండ్ ట్విట్టర్లోవి అండ్ న్యూస్ యాప్స్లోవి ఇవన్నీ తెచ్చి మీరు డబ్బింగ్ వాయిస్ ఇచ్చుకుంటా వీడియోస్ ఇస్తే కుదరదు. మీ ఓన్ వాయిస్, మీ ఓన్ ఫేస్ అయితే యూట్యూబ్ ముందైతే మీరు ఉంచాలండి. అప్పుడు మీకు యూట్యూబ్ ఛానల్ మోనిటైజేషన్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు మీరు ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వీడియో అప్లోడ్ చేస్తున్నారు, ఆ వీడియో తెచ్చి ఇక్కడ అప్లోడ్ చేయడం అట్లా చేయకూడదు. ఈ కంటెంట్ ఇప్పుడు యూట్యూబ్ ఎంకరేజ్ చేయట్లేదండి. ఎందుకంటే ఇట్లా యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువైపోతున్నాయని ఒక రీజన్. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే పెద్ద పెద్ద హీరోలు చనిపోయినట్టు ఫేక్ న్యూస్లు అప్లోడ్ చేసుకుంటూ అలా యూట్యూబ్ ఛానల్ పెట్టడం వల్ల యూట్యూబ్ ఛానల్కి చాలా ప్రెజర్ అనేది వచ్చేస్తుంది అనమాట, బ్యాడ్ నేమ్ అనేది. సో యూట్యూబ్ ఛానల్ ఆ ప్రెజర్, ఆ బ్యాడ్ నేమ్ పోగొట్టుకోవడానికి అయితే ఈ కంటెంట్ని అయితే తీసేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే న్యూస్ యాప్లో న్యూస్ ఉంటాయి కదా, ఆ న్యూస్ తీసుకొని మీరు ఆ న్యూస్ పేపర్, ఆ ఫోటో ఒక స్క్రీన్ షాట్ లాగా తీసుకోవడమో ఏదో ఒకటి చేసి అక్కడ పెట్టి మీ వాయిస్ ఇస్తున్నారు, మీ వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నారు. అప్పుడు మీరు మీ ఓన్ వాయిస్ అనేది ఇవ్వట్లేదు. అది కూడా యూట్యూబ్ అనేది తీసుకోవట్లేదండి. ఓన్ ఫేస్ అండ్ ఓన్ వాయిస్తోనే మీరు ఏ వీడియో అయినా తీయాలన్నమాట. అండ్ వేరే వాళ్ళ యూట్యూబ్ షార్ట్స్ తీయడానికి కూడా యూట్యూబ్ ఎంకరేజ్ చేయట్లేదండి. ఇప్పుడు ఓన్లీ ఓన్ కంటెంట్, అంటే ఎంతోమంది ఓన్ కంటెంట్తో వీడియోస్ తీస్తున్నారు. సో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో యూట్యూబ్ మనకి ఇలాంటి వీడియోస్ అనేది తీయకూడదని అయితే ఇప్పుడు కండిషన్ పెట్టేసేసింది. సో ఇప్పటి వరకు తీసినట్లయితే ఓకే, ఇంకా ఆపేసేయండి. ఇప్పటి నుంచి మీరు మీ కంటెంట్ చేంజ్ చేసేసేయండి. మీ ఓన్ ఫేస్ అండ్ మీ ఓన్ వాయిస్ మరీ చెప్తున్నాను, ఇలానే మీరు వీడియోస్ తీయండి. మీకు త్వరగా సక్సెస్ వస్తుంది. మనమందరం చాలా కష్టపడి ఈ స్టేజ్ వరకు వచ్చామండి. ఇంత కష్టపడి మనం స్పాయిల్ చేసుకోవడం కంటే మన కంటెంట్ చేంజ్ చేసుకొని మనం వీడియోస్ అప్లోడ్ చేస్తే యూట్యూబ్ నుంచి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నేను మరీ చెప్తున్నాను, మీ ఓన్ వాయిస్ అండ్ మీ ఓన్ ఫేస్తో వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి. యాజ్ ఎ యూట్యూబర్గా నేను పడ్డాను కష్టాలు, మీరు పడ్డారు, మనకి తెలుసు మన కష్టాలు ఏంటో. సో ప్లీజ్ మీరు ఈ కంటెంట్ అనేది చేంజ్ చేసేసుకోండి. సక్సెస్ మనకి త్వరగా వస్తుంది. యూట్యూబ్ ఛానల్ మోనిటైజేషన్ అనేది మనకి త్వరగా రావాలంటే మనం యూట్యూబ్ కండిషన్స్ని కంటిన్యూ చేస్తూనే మనం సక్సెస్కి దగ్గరికి వెళ్ళాలని అయితే నేను కోరుకుంటున్నాను. మీ అందరికైతే మరీ చెప్తున్నాను. సో ఇంకా మనకి ఎలిజిబిలిటీస్ లేని కంటెంట్స్ ఏంటంటే అండి, ఇప్పుడు యూట్యూబ్లో ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళ ఛానల్లో వాళ్ళ ఓన్ కంటెంట్స్తో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తారు. మనం ఆ వీడియోని రీమిక్స్ చేస్తున్నాం అనమాట. రీమిక్స్ చేయడం కూడా తీసేస్తుంది అనమాట. సో మెయిన్ మీ ఓన్ కంటెంట్, మీ ఓన్ వాయిస్ అయితే తీయాలి. అండ్ మ్యూజిక్ అండి, ఇన్స్టాగ్రామ్లో వీటిల్లో అయితే మ్యూజిక్ అంటే సాంగ్స్కి రీల్స్ అట్లా చేసి అయితే మనం యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నాం. సో యూట్యూబ్ ఇది కూడా ఎంకరేజ్ చేయట్లేదు అనమాట. డోంట్ స్టాప్ దిస్ టైప్ ఆఫ్ షార్ట్స్ అండి. సో మరీ చెప్తున్నాను కాబట్టి ఇవైతే ఆపేసేయండి. ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో ఫోటో అండ్ హీరోయిన్ ఫోటో అట్లా పెట్టేసి వాళ్ళ గురించి ఏదో ఒకటి చెప్పడం అట్లా చేసేస్తున్నారు. ఇలాంటివి అయితే అస్సలకి వద్దండి. మీరు స్టాప్ చేసేసేయండి. మీ ఓన్ కంటెంట్తోనే ట్రై చేయండి.
మీ ఓన్ ఫేస్ అండ్ ఓన్ వాయిస్తోనే కంటిన్యూ చేయండి, సక్సెస్ మనకి త్వరగా వస్తుంది. సో ఇంతకుముందు వీడియోస్ మనం ఏం చేయాలి అని మీకు డౌట్ ఉంటుంది. ఇంతకుముందు చేసిన వీడియోస్ వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు ముందు చేసే వీడియోస్లో మీ కంటెంట్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మీరు చేసిన కంటెంట్ అయితే స్టాప్ చేసి ఇప్పుడు మీ ఓన్ వాయిస్ ఓన్ ఫేస్తో అయితే కంటిన్యూ చేయండి, నో ప్రాబ్లం అండి. పాత వీడియోస్ ఏం చేయాలి అని మీకు డౌట్ ఉంటే ఏం చేస్తారంటే మీరైతే ప్రైవేట్లో అయితే పెట్టేసేయండి ఆ వీడియోస్, నో ప్రాబ్లం అండి. నేను కనుక్కున్నాను, కొంతమంది యూట్యూబర్స్ని అయితే కనుక్కున్నాను. సో వాళ్ళైతే ప్రైవేట్లో పెట్టాలని అయితే చెప్పేశారనమాట. మనకి ఇంకా ప్రెజెంట్ అయితే మనకి ఇలాంటి డబ్బింగ్ వీడియోస్ అండ్ ఇవైతే మనకైతే స్టాప్ చేస్తున్నారు, కాపీ రైట్ పడతాయి కదా. సో మీరు మీ ఛానల్కి అయితే కాపీ రైట్ పడకుండా మంచిగా మీ ఓన్ వాయిస్ ఓన్ ఫేస్ అయితే ఇస్తూ మంచిగా షార్ట్స్ అయితే తీయండి. మీకు నచ్చిన కంటెంట్స్తో అయితే వీడియోస్ అయితే కంటిన్యూ చేయండి. మీకు త్వరగా మానిటైజేషన్ అనేది అవుతుంది. సో మనకి 4000 వాచ్ అవర్స్ అండ్ 100 lakhs వ్యూస్ ఇవి అయితే చేంజ్ చేయలేదు ప్రజెంట్ అయితే. ఫ్యూచర్లో ఏమైనా చేంజ్ చేయొచ్చామో మనకైతే ఐడియా లేదు, కానీ ప్రజెంట్ అయితే ఇంతే కంటిన్యూ చేస్తుంది. ఫ్యూచర్లో మార్చే ఉద్దేశం ఉన్నా ఒకవేళ మార్చేలోపే మీ ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయ్యేలాగా మీరు ట్రై చేయండి. కొంచెం కష్టపడి మీరు షార్ట్ వీడియోస్ అవి ఇవి అప్లోడ్ చేయండి. సో 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వడానికి నేనైతే మీకు ఒక టిప్ అయితే చెప్తాను. మీరైతే లైవ్స్ అయితే ఎక్కువగా తీయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైవ్స్ తీయడం వల్ల వాచ్ అవర్స్ అనేది మనకి ఎక్కువగా పెరుగుతుంది. అండ్ మీకు తెలిసిన వీడియోస్ మీ డైలీ వ్లాగ్స్ లాగా మీరు లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. సో మీకు ఈజీగా వాచ్ అవర్స్ అనేది పెరుగుతుంది, మీకు త్వరగా మానిటైజేషన్ అనేది వస్తుందని అయితే నేను యాజ్ ఎ యూట్యూబర్గా నేను చేసిన టిప్స్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో ప్లీజ్ డూ దిస్ టిప్స్ అండి, మీకు ఖచ్చితంగా మానిటైజేషన్ త్వరలో వస్తుంది. సో ప్లీజ్ ట్రై దిస్ టైప్ ఆఫ్ టిప్స్ అనమాట. సో మీరేంటంటే నేను చెప్పాను కదా, ప్రత్యేకంగా మీకు చెప్తున్నాను, యూట్యూబ్లో షార్ట్స్ అవి ఇవి ఆల్రెడీ మీరు యూట్యూబ్లో పెట్టిన వీడియోస్ ఇన్స్టాలో అండ్ వేరే వేరే ప్లేసుల్లో కూడా పెట్టడానికి వీల్లేదండి. ఎందుకంటే యూట్యూబ్ గమనిస్తుంది మీరు ఈ వీడియో ఎన్ని చోట్ల తిరుగుతుంది, ఇలాంటి వీడియో ఎన్ని చోట్ల తిరుగుతుంది అనేది గమనిస్తుంది. అప్పుడు ప్రాబ్లం ఉండొచ్చు. సో మీరు అంటే ఏంటంటే యూట్యూబ్ కోసమే మీరు ప్రత్యేకంగా ఒక వీడియో అనేది తీయాలన్నమాట. ఆ వీడియో ఎక్కడ దొరకకూడదు అలాంటి వీడియో అనమాట. మీరు కేవలం యూట్యూబ్ కోసమే షార్ట్స్ తీసి అప్లోడ్ చేస్తేనే యూట్యూబ్ అనేది మీది ఓన్ కంటెంట్ అది నమ్ముతుంది అనమాట. యూట్యూబ్ మీది ఓన్ కంటెంట్ అని తీసుకుంటుంది. సో మీకు యూట్యూబ్ ద్వారా ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మానిటైజేషన్ అయితే ఈజీగా అవుతుందని నేనైతే మీకైతే వివరంగా చెప్తున్నాను. సో మీరు వేరే వాళ్ళ ఫోటోలు అవి ఇవి పెట్టేసి అయితే చేయొద్దు. ఇప్పుడు ఏంటంటే వేరే వాళ్ళ హీరోల ఫోటోలు వీళ్ళ ఫోటోలు పెట్టేసి వాళ్ళు చనిపోయారు అది ఇది అని ఫేక్ న్యూస్లు అయితే ఇప్పుడు ఎక్కువైపోతున్నాయి అన్నమాట. సో యూట్యూబ్ మీద ప్రెషర్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల సో యూట్యూబ్ ఇది చేంజ్ చేసిందని అయితే చెప్తుంది. అండ్ ఓన్ కంటెంట్కి ఎక్కువ వాల్యూ ఇస్తూ యూట్యూబ్ అనేది ఇలా చేసిందని అయితే అనుకోవచ్చు మనం. సో మీరు కూడా ఓన్ కంటెంట్తో వీడియోస్ తీయండి, సక్సెస్ త్వరగా వస్తుంది. సో ఈ వీడియోలో నేను చెప్పిన మాటలు మీకు క్లారిటీగా అర్థమయ్యాయి అనిపిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను మీకైతే రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, వీడియో అంతా ఫుల్గా చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.